హాయ్ అండి, వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి. ఇవాళ వచ్చేసి మనం పొన్నగంటి కూర అంటే పొన్నగంటి కూరని ఇట్లా లావు ఉన్న కాడల్ని మనం ఇట్లా కుండీలలో పెట్టేసుకున్నట్లయితే ఈ విధంగా పెరుగుతుందండి. దీన్ని మనం పప్పులు వేసుకొని తినొచ్చు, కూర వండుకొని తినొచ్చు, మీకు ఏ విధంగా నస్తే ఆ విధంగా తినొచ్చు అండి. పచ్చడిగా కూడా చేసుకొని తినొచ్చు. దీన్ని మనం తినడం వల్ల మన హెల్త్కు మంచిది, స్కిన్కు మంచిది, జుట్టుకు మంచిది, ఇన్ని విధాలుగా అయిన లాభాలు ఉంటాయండి. ఇందులో ఎక్కువ మనకు విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. అందుకు దీన్ని మనం వారానికి ఒక 2-3 సార్లు తినాలండి. చూడండి ఇప్పుడు మనం ఏ విధంగా వండుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు పొన్నగంటి కూరని మొత్తం కట్ చేసేసుకొని వచ్చేసిన కుండీల నుంచి ఇదంతా మనం మళ్ళీ కాడలు కూడా మనం కుండీలో పెట్టినట్లయితే మళ్ళీ వచ్చేస్తాయండి. ఇదంతా చిన్న చిన్న లావు ఉన్నాయి కట్ తీసేసి అంతా వండేసుకోవాలి. ఒట్టి ఆకులే కాదండి, కాడలు కూడా వండుకోవాలి. ఇందులో టమాటా వేసేస్తాను నేను. దీనివల్ల మనకి ఎన్ని లాభాలంటే అన్ని లాభాలు దాగి ఉన్నాయండి. దీన్ని మనము ఫస్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ నీళ్ళలో వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది కంటికి చాలా మంచిదండి. దీన్ని రోజు కనీసం వారానికి ఒక 3-4 సార్లు అయినా తీసుకోవాలండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. కంటికి మంచిది, స్కిన్కు మంచిది, జుట్టుకు మంచిది. జుట్టు బాగా ఊడిపోయినట్లయితే దీన్ని తినడం వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుందండి. ఇందులో ఎక్కువ మనకు విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్కి కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడు మనం ఈ కూరని కట్ చేసేసుకుందాం. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్న కూరని కడిగేసి అక్కడ పెట్టేసిన నేను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసేసిన. మనం పోపు గింజలు కూడా వేసేసుకుందాం. జీలకర్ర, కొన్ని ఆవాలు వేసేసిన. ఒక్కొక్కటి వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసేద్దాం. అది వేడుతా ఉంటే కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. అది వేడుతా ఉంటే ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇదంతా వేగిపోయిన తర్వాత మనము టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ టమాటాలు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. చూడండి కూరని ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. టమాటా అంతా ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్నదంతా దీంట్లో వేసేసుకుందాం. చూడండి మంచిగా కడిగి పెట్టేసిన టమాటా ఉడికిపోయిన తర్వాత దీన్ని వేసుకొని కలిపేసుకోవాలి. ఆ టమాటాలని కొంచెం సాల్ట్ వేసినా కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కలబెట్టేద్దాం. మనం ఇదంతా కలిపేసుకుందాం. చూడండి కలిపిద్దాం. ఇప్పుడు చూడడానికి మనకి ఎంత కూర కనిపిస్తుంది కదా, ఇదంతా ఉడికిన తర్వాత కొంచెమే ఉంటుంది. ఇంత ఫ్రెష్గా, ఇంత గ్రీన్ కలర్లో కనిపించాలండి. మన కంటికి కూడా అంత ఫ్రెష్గా, కళ్ళు అంత బాగా కనిపిస్తాయి అన్నట్టు పొన్నగంటి కూర తింటే. చూడండి మొత్తం ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. కొంచెము అల్లం వేసేసుకుందాం. వేసుకొని కలబెట్టేసుకుందాం. అల్లము అనేది కొంచెము తక్కువ వేసుకోవాలండి, ఇందులో బాగా వేసుకోవద్దు. ఓకేనా? చూడండి ఇదంతా ఉడికిపోయింది మనకు. ఇప్పుడు వచ్చేసి మనము కారం వేసేసుకుందాం. కారం అనేది మీకు నచ్చినంత, మరి మీరు ఎంత తింటే అది వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసేసిన. సాల్ట్ ఇందాక స్పూన్ వేసిన కదా, ఇప్పుడు కొంచెం వేసేసిన. దీన్ని అంతా కలబెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఉడికిపోతుంది మొత్తం. ఇది ఇప్పుడే సగం ఉడికేసింది మొత్తము. కారం సాల్ట్ అంతా పట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి కూర అంతా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసిన. టేస్ట్ చూసి చెప్తా. చూడండి ఫ్రెండ్స్, మన పొన్నగంటి కూర అయిపోయింది. దీన్ని తినడం వల్ల మనకు చాలా చాలా లాభాలు ఉంటాయండి. దీంట్లో ఆరోగ్యానికి సంబంధించింది, స్కిన్కు సంబంధించింది, జుట్టుకు సంబంధించింది ప్రతిదీ దీంట్లో ఉందండి. పొన్నగంటి తినడం వల్ల జుట్టు ఊడడం తగ్గుతుంది, స్కిన్ మీద ముడతలు రాకుండా చేస్తుంది, ఇది మలబద్ధకాన్ని రాకుండా చేస్తుంది. ఇందులో మనకి కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏంటంటే కాల్షియం అయితే ఫుల్ ఎక్కువగా ఉంటుందండి. బొక్కలను, మన ఎముకలను దృఢంగా వస్తుంది ఇది కాల్షియము. అయితే ఇంకోటి ఏంటంటే ఇలా పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. రక్తహీనత ఉన్న వారికి ఈ మన పొనగంటి కూర తిన్నట్లయితే దాని నుండి నివారించవచ్చు. మలబద్ధకం ఉన్న వారికి కూడా చాలా మంచిదండి. తినడం వల్ల రాకుండా చేస్తుంది. ఇంకా గ్యాస్ లాంటిది మన ఫామ్ అయితే అది కూడా రాకుండా చేస్తుందండి. అంటే అరుగుదల తొందరగా అరిగిపోతుంది అన్నట్టు. ఇందులో ఈ ఆకుకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కంటికి మంచిది, క్యాన్సర్ని కూడా రాకుండా చేస్తుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా
చాలా మంచిదండి. మళ్ళీ ఒంట్లో వేడి ఉన్న వాళ్ళకు కూడా చలవ చేస్తుందండి ఈ ఆకుకూర. అందుకే మనము దీన్ని వారానికి ఒక 2 సార్లు తినాలండి. ఎందుకంటే ఇది ఎక్కువ దొరకదు కాబట్టి, దొరికితే మాత్రం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ కాకుండా చేస్తుందండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ యొక్క పొన్నగంటి కూరను మనం తీసుకోవడం వల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనము దీన్ని తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చూసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.